దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను కోర్టు దోషిగా తేల్చింది. సీల్దా కోర్టులో ఈ నెల 18న వాదనలు పూర్తయిన తర్వాత దోషిగా తేల్చిన కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేస్తుందా లేదా జీవిత ఖైదు శిక్ష విధిస్తుందా అనేది ఇవాళ తేలిపోనుంది. సంజయ్ రాయ్పై బిఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103(1) కింద కేసులు పెట్టారు. ఇందులో బిఎన్ఎస్ సెక్షన్ 64 అంటే అత్యాచారం కేసు. దీనిలో కనీసం 10 ఏళ్ల జైలు లేదా జీవిత ఖైదు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇక సెక్షన్ 66 కేసులో కనీసం 20 ఏళ్లు శిక్ష పడుతుంది. ఒక్కోసారి కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంటుంది. అటు సెక్షన్ 103(1) కింద ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. మరోవైపు కోర్టు తీర్పుపై సంజయ్ రాయ్ తల్లి మాలతి రాయ్ స్పందించారు. తన కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా తగిన శిక్ష విధించాల్సిందేనన్నారు. తనకు కూడా 3 కుమార్తెలున్నారని, తన కుమారుడు చేసిన తప్పును ఓ మహిళగా ఎప్పటికీ క్షమించనని చెప్పారు. మహిళా డాక్టర్ పడిన బాధను, నరకాన్ని అర్థం చేసుకోగలనన్నారు. ఓ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరుకుగాను సంజయ్కు జీవించే హక్కు లేదన్నారు. అతడికి మరణశిక్ష విధించినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. చనిపోయిన వైద్యురాలు తనకు కూతురుతో సమానమని, కుమార్తెకు ఇటువంటి పరిస్థితి వస్తే ఏ తల్లి ఊరుకోదన్నారు. ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సంజయ్ సోదరి మాట్లాడుతూ తమకు ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.